నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతపులుల సంచారంతో స్థానిక పచ్చెర్ల గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. అధికారులు తమకు రక్షణ కల్పించాలని రహదారిపై ఆందోళన చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అడుగు తీసి బయట పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. వెంటనే చిరుతలను బంధించి తమకు రక్షణ కల్పించాలని వారంతా కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. మనం ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం నంద్యాల నుంచి గిద్దలూరుకు వెళ్ళేటటువంటి ఘాట్ రోడ్లో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం పేరు పచ్చెర్ల. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓ మహిళను చిరుతపులి చంపేసింది. మొత్తం ఈ గ్రామం అంతా కూడా చాలా వరకు అడవిలో దొరికేటటువంటి ఎండు పుల్లలను సేకరించి వాటిని అమ్మి జీవనోపాధి చేసుకుంటారు. ఈ గ్రామానికి చెందినటువంటి మెహరూన్ బి అంటే మాజీ గ్రామ ఉప సర్పంచ్గా కూడా ఆమె పనిచేసిందని కూడా చెప్తున్నారు. ఆమె ఇక్కడి నుంచి అడవిలోకి వెళ్ళి తిరిగి రాకపోయేసరికి మధ్యాహ్నం అవుతున్నా కూడా తిరిగి రాకపోయేసరికి తనయులు అలాగే సమీపంలో ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళి చూస్తే అక్కడ చిరుతపులి ఆమెను చంపేసి తింటున్నటువంటి పరిస్థితిని చూసి ఒక్కసారిగా వారందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు. చిరుతపులిని అక్కడి నుంచి కూడా తరిమి వేశారు. అధికారులకు సమాచారం అందించారు. అయితే అది తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఈ గ్రామస్తులందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా ఉన్నారని చెప్తున్నారు. మరి చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఎందుకు, ఏం సమస్య వచ్చింది మీకు? మేము చాలా పిల్లప్పుడు ఉంటున్నాం సార్. మా నాయన పిల్లప్పుడు ఉంటూ ఉన్నారు ఈయన మేము. కానీ ఏం ఇప్పుడు జరిగింది మాకు. ఇప్పుడు జరిగింది ఆమె 10 నుండి పోయిందంట. 10 నుండి 2 ముద్దులు కొట్టిందంట, 2 ముద్దులు వేసిందంట. ఇంకో 3వ ముద్దు కొట్టుతుందంట. ఇటు ఈపు తీసి వెనక పక్క పట్టుకుని ఆటికి ఇదిలిచ్చుకుందంట. ఇదిలిచ్చుకునే కూడా ఈడ్చలేదంట. అది ఇది పేకప్ తీసుకొని బాగా వెనక వైపుకొని కొడుతుందంట. కిందికి వేసిందంట. కిందికి వేసి వాళ్ళకి పోయబ్బ నేను చచ్చిపోతే కానీ ఇంకా ఆటికి వెనక్కి వెళ్ళినా కూడా మళ్ళీ తిప్పి కొట్టిందంట. ఇంకా ఎంతసేపు తల్లాడింది ఈపులు పెట్టినాయి బాగా చేతన కాడికి. ఈ మంచి ఉండి మా అమ్ముండి ఇంకా రాలేదు. ఈమె ఎటు పోయింది ఏం కథ చెప్తే అప్పుడు పోయి ఎత్తలాడితే బేట పడింది సార్. 3 గంటల అప్పుడు 6కి 8కి ఎత్తుకొచ్చారు ఆమె ఇంటికి. ఎప్పుడు ఈ 10 పులు చేరింది అనుకో అసలు ఏం బతకలేకుంటున్నాం మేము. ఇప్పుడు మాది ఎన్నో తరంతరాలు 10 తరంతరాలు సార్. 10 తరంతరాలు ఉంటే మాకు ఇట్లా చిట్టగండ్లు కానీ పెదపులు కానీ ఎలుగొడ్డు కానీ మాకు గాని రాలే. ఇది వచ్చి 3 నెలలు అయింది. మంచాలను కొరుకుతుంది సార్. మాకు ఎదురులో వస్తుంది బ్యామ్ వస్తుంది. మాకు బ్యామ్ అయిపోయాక ఏం చేస్తామంటే అడుగు పోయి 100-50 తెచ్చుకొని అవి 1 మోపు 2 మోపులు ఎత్తుకొని పోయి బతుకుతాం సార్. మాది ఎన్నో తరంతరాలు పోయింది సార్ మాది. నేను ముసల్లా. నేను గతంలో ఎప్పుడు దాడులు చేయలేదు చిరుతలు కానీ లేదంటే పులులు కానీ. మరి ఇప్పుడు ఈ చిరుతలు ఎందుకు దాడి చేస్తాను? తిరుపతి నుండి వచ్చింది కదా సార్. తెచ్చి ఇచ్చినారు. తిరుపతి నుండి తెచ్చిచ్చినారు. ఆడ 2 కొరికిందంటే అక్కని చెల్లెల్లి అన్నను కొరికిందంట. కొరికినాక 3 తెచ్చి మానందిలో 2 ఇచ్చినారంట. ఇక్కడ 1 ఇచ్చినారు. మీకు ఎవరు చెప్పినారు ఈ విషయము? అంటున్నారు సార్. అంటున్నారు అందరూ అంటున్నారు కాబట్టి ఇవన్నీ దాడులు చేస్తున్నారు. నిజం అనుకుంటున్నారు? నిజం. అందరూ చూసినారు. దాడుతుంటే ఎరగండు అని చూసినారు. పోతుందంట బాగా బుట్టలో విట్టలు ఉన్నాయంట. ఈయన్నే ఉంచు టానా కాన్నే చూసినారు. అందరూ చూసి బేపడి ఆ బిల్లుంగులు ఎగిపోయి వాకింగ్లు వేసుకున్నారు. చిరుత పులులు అవి చంపకుండా మనుషులకి దీర్ణం చాలకుందయ్యా. మాకు ఊర్లో అడవిలో ఉన్నాం కదా. మమ్మల్ని ఎవరు ఓట్లప్పుడు వస్తారు చూస్తారు పోతారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోకున్నారు. ఈ ఊర్లో వాళ్ళు పరిస్థితులు చేస్తాంలే అని పొద్దున కూర్చున్నాము. చేస్తాము అది చేస్తాం ఇది చేస్తామని మమ్మల్ని లేపి దెంగినారు. లేచినాం. జీపులు లారీలు అన్నీ ఆపక ఆపేసినాం మేము. భయపడి ఇప్పుడు పొద్దున దాటిందంట. ఇత్తలకు ఒక మేకను తినింది. 3 అక్కడ చెలిమేల 2 తినింది. ఒక పిల్లని తినింది. ఒక ఆడామని కొట్టింది. ఇప్పుడు దాని అడిగి భయపడుతున్నాం సార్. మేము ఏం చేయాలి? ఈ అడవి విడిచిపోవడానికి మాకు ఎక్కడ స్థలాల్లో మేమేమో పుట్టినాం. మాకే ఆ చిరుత పుల్లిని చంపేయమంటున్నాం స్వామి. 3-4 ఉన్నాయంట. చంపేయి మరి మాకు దీర్ణం ఉంటుంది ఇళ్ళల్లో అంటున్నాం. అసలు పంపించడానికే భయంగా ఉంది. స్కూల్కి మాకు ఇక్కడ 1 నుంచి 5 వరకే ఉంది. 5 దాటినాక మళ్ళీ ఆటోలలో చిన్న పిల్లల్ని వేసుకుంటున్నారు. ఆ ఆటోల మీద దాడి చేసినా కానీ ఇబ్బంది. సార్ మేడం వాళ్ళు రానికపోతే భయపడుతున్నారు. ఇంకా బడిలో పోయినాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మనకేం సంబంధం లేదు కదా. ఇంటికి వస్తే మాది తల్లిదండ్రులది ఉంటుంది. ఇలా చదువుకోవడానికైనా కానీ ఇబ్బంది ఉంది. ఏమన్నా చేయాలన్నా ఇబ్బంది ఉంది. అసలు చాలా భయంగా ఉంది. అసలు తిరుపతి నుంచి తెచ్చి ఇక్కడ ఇడిసినారు. మా పిల్లల భవిష్యత్తులో ఏం కావాలా, మేమేం కావాలా ఏమన్నా అయితే. ఇప్పుడు ఆమెకి ఏం లేదు, భర్త చనిపోయినాడు కాబట్టి పిల్లలు పెళ్ళైనా కాబట్టి సరిపోయింది.
మాలాంటి కొట్టింటే మా పిల్లల దిక్కు ఎవరు ఉండరు అసలు. ఎట్లా చేస్తారో ఏమో, మళ్ళీ పిల్లల భవిష్యత్తులు మా భవిష్యత్తులు ఎట్లుంటారో. బయటకు పోయి బతకడానికి ఏం లేదు మాకు ఆధారం అసలుకు. ఇక్కడనే అడవి తప్ప ఏం లేదు. ఒక ఇల్లు లేవు, ఒక స్థలాలు లేవు. ఓట్లప్పుడేమో బాగా చేయించుకుంటారు, మాటలు మాట్లాడతారు, మళ్ళీ తర్వాత నువ్వు ఇవ్వడం నేను ఇవ్వడం అంతే. ఎప్పుడు అడవి పోయి బతుకుతోలమే ఇంకా దాని నుండి పోనీకి భయపడుతున్నాం కదా అడవిలోకి అంతే. అంటే ఇప్పుడు మామూలుగా అది తిరిగే చోటికి మీరు పోకూడదని చెప్పేసి అటవీ అధికారులు చెప్తున్నారు, మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఎక్కడ ఆ సార్ యావళ్ళు ఉందని యావల్లో లేదని పోకుండా ఉండాలా, అక్కడ ఉంది అంటున్నారు. ఇతరులు ఉంటే అతలు దాడుతుందంటే ఇతరులు ఉంటే అతలు చెక్ పోస్ట్ కానీ 2 3 సారులే చూసినారు. మూడో మంచిని కొరికే తినేసింది. ఇంకా మాకు భయం ఉండదు సార్ అడవిలో ఓనికి. మొత్తానికి మాత్రం ఈ గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారము గతంలో తాము ఎప్పుడైనా అడవిలోకి వెళ్ళినప్పుడు ఒకవేళ పెద్ద పులులు కానీ చిరుత పులులు కానీ అలాగే ఎలుగుబంట్లు తారసపడినా తాము గట్టిగా కేకలు వేయడంతో అవి భయపడి అడవిలోకి పారిపోయేవే కానీ ఎప్పుడూ కూడా మనుషుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు కానీ సందర్భాలు లేవని చెప్పేసి చెప్తున్నారు. గత 3 నెలల నుంచి కూడా తరచూ మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే వివిధ ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా తమ గ్రామంలో ఉన్నటువంటి ఒక మహిళను చంపేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం ఇమ్మీడియట్గా స్పందించి అక్కడ ఉన్నటువంటి ఏవైతే మనుషుల ప్రాణాలను తీస్తున్నాయో ఆ చిరుతలను వెంటనే బంధించి దూరంగా విడిచిపెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇలాగే పరిస్థితి కొనసాగితే తాము అడవిలోకి వెళ్ళలేమని, ముఖ్యంగా ఎండు కట్టలు తీసుకొని వచ్చి తమ జీవనోపాధి ఎలా గడపాలని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. తాతలు తండ్రుల నుంచి కూడా తాము ఇక్కడే ఈ గ్రామంలోనే జీవిస్తున్నాం కాబట్టి అధికారులు తమ పైన దయ ఉంచి ఇమ్మీడియట్గా ఆ చిరుతలను బంధించాలని గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్ పవన్లతో హరికిషన్, విషయం టీవీ, పచ్చర్ల.